ఇప్పుడు వచ్చేసి అయితే కొన్ని బ్లౌజ్ మనం రూబీ బ్లౌజ్ కుట్టేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని టిప్స్ అయితే నేనైతే వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ తీసుకొని భుజాలు అనేవి మిడిల్లోకి పెట్టేసుకోండి. ఏ టేప్ కొలత కానీ హ్యాండ్స్ తోటి కానీ పని లేకుండా ఇలా ఈజీగా అండి బండ గుర్తు ఇదైతే ఈ టిప్ ఫాలో అవ్వండి, ఈజీగా ఉంటుంది. మన ఖర్చు మాత్రం కంపల్సరీ ఇట్ ఆఫ్ ఇంచు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా మనం బ్యాక్ పార్ట్ స్టిచ్ వేసుకునేటప్పుడు చూడండి, మనకు ఏంటంటే కరువు బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా చూడండి, టేప్ను స్ట్రైట్గా పెట్టుకుంటే మనకు అలా ఒక స్ట్రైట్గా లేకుండా ఈ విధంగా ఒక పావించు కొంచెం అటు ఇటు హాఫ్ ఇంచు వరకు ఇలా క్రాస్గా ఉంటుంది చూసారా. ఇలా లైన్ అయితే వేసుకోండి. మిడిల్లో డాట్ స్టిచ్ వేసుకున్నాక అయినా సరే మీకు అర్థం అవ్వాలని నేను పట్టుకొని చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం డాట్ వేసుకునే దగ్గర నుంచి చూసారు కదా, ఈ చిన్న పీస్ కట్ చేసుకోండి. అప్పుడు మనం డాట్ వేసుకున్న తర్వాత చూడండి స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇలా స్ట్రైట్గా రావడం వల్ల ఏంటంటే బ్లౌజ్ వేసుకున్నాక బ్యాక్ పార్ట్ అనేది ముడతలు రావు, ఒకటి నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. చూడండి ఈ విధంగా మిడిల్లో మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నాం కదా, చిన్న కటింగ్ చేశాను కదా నేను, అక్కడ నుంచి ఇలా హాఫ్ ఇంచుకు ఉండేలాగా చూసుకొని సైజు మరీ హైట్ ఉన్న బ్లౌజ్కి అయితే 4 ఇంచెస్ వరకు పెట్టుకోండి. 4 అంతే అండి సరిపోతుంది. మరి షార్ట్ ఉంది, హైట్ తక్కువ ఉంది అంటే 3.5 ఇంచెస్ మస్త్ అండి. ఒక సైడ్ కుట్టుకున్న తర్వాత 2 సమానంగా ఉండాలి కాబట్టి ఇంకో సైడ్కి ఇలా పెట్టేసుకొని చిన్న మార్కింగ్ చేసుకోండి. అప్పుడు 2 మనకు సమానంగా వచ్చేస్తాయి. ఓకేనా. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఇది రూబీ బ్లౌజ్కనే కాదండి, మీరు నార్మల్గా లైనింగ్ బ్లౌజ్కైనా సరే, మగ్గం వర్క్ బ్లౌజు, కంప్యూటర్ వర్క్ ఏ బ్లౌజ్కైనా సరే ఇదే విధంగా చేయండి. బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. చూసారా, ఇప్పుడు ఈ విధంగా అయితే వచ్చేసింది, స్ట్రైట్గా ఉంది. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ చిన్న టిప్ అయితే పాటిస్తూ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను కొన్ని ఫ్రంట్ పార్ట్ యొక్క టిప్స్ కూడా చెప్తానండి. ఓకేనా. ఇప్పుడు చూడండి మిడిల్లో అయితే ఇలా మనం కింది సైడ్కు నేను అందాజకైతే ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఇవి కూడా చాలా వరకు ఉన్నాయండి. నేను లింకులు కూడా ఇస్తాను మీకు ఎలా మెజర్ చేయాలి ఏంటి అనేది. కొంతమంది సిస్టర్స్ అయితే అడిగారు నన్ను, అందుకోసం అయితే ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను చూడండి. మనకు మిడిల్ డాట్ కోసం మీరు కొంచెం షేప్ ఎక్కువగా కావాలి అనుకుంటే 2.5 3 ఇంచుల వరకు తీసుకోండి. నార్మల్గానే ఉండాలి అనుకుంటే 2, కొంచెం ఎక్కువ అనుకుంటే 2.5 2.5 వరకు తీసుకోండి. ఓకేనా. మనకు ఒకవేళ ఇలా చంక దగ్గర మార్కింగ్ మర్చిపోతే ముందుగా మనం చంక డౌన్ ఎంత పెట్టుకున్నామో అంత తీసుకొని అందులో హాఫ్ ఇంచు తీసుకొని లోతు మాత్రం ఇదే విధంగా తీయండి. ఓకేనా. ఒకవేళ స్ట్రైట్ కటింగ్ ఉంటే మాత్రం కొంచెం పైనుంచి, ఇది వచ్చేసి ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ అండి, మనం కట్ చేసామా లేదా అన్నట్టుగా కట్ చేయండి. ఓకేనా. నేను ఇప్పుడు కట్ చేసేటప్పుడు చూడండి, ఇలా స్ట్రైట్ బ్లౌజ్కి వచ్చేసి ఈ విధంగా కట్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో నీట్ ఫినిషింగ్ ఉంటుందండి షోల్డర్ దగ్గర. అదే క్రాస్ కటింగ్ అయితే మాత్రం చంకల్నే కట్ చేసుకోవాలండి, చంక దగ్గరనే మనకు ఉంటుంది కదా, అలా కట్ చేసుకోండి. ఒకవేళ డాట్ అనేది ఎంత వేయాలి ఏంటి అనేది చూసుకుంటే నేనైతే ఇప్పుడు 3 ఇంచెస్ నుంచి మీకైతే చూపిస్తాను, లేదంటే 3 ఇంచులకైనా సరే చూసుకోండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకొని డాట్కు 2 డాట్ల మధ్యలో ఎంత అవుతుందో అంతే మార్కింగ్ మన చంక సైడ్ కూడా పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు మొత్తం 3 సైడ్లో నేను 1.5 ఇంచు ఉండేలాగా చూస్తున్నాను. మీకు చూపించడం కోసం అయితే ఈజీగా అర్థం అవ్వాలని 1.5 చూపించాను. మన గ్యాప్ వచ్చేసి ఇలా రావాలండి, ఇలా రౌండ్గా వచ్చేసింది అనుకోండి, వచ్చేస్తే సూపర్గా ఉంటుంది. కాకపోతే ఇంత దగ్గరకు వస్తే షార్ప్నెస్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం దూరం కావాలంటే 2 ఇంచుల గ్యాప్ పెట్టుకోండి. ఓకేనా. 2 ఇంచుల గ్యాప్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. షార్ప్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇలా 1.5 గ్యాప్ తోటి పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది చాలా షార్ప్గా కనిపిస్తుందండి. ఓకేనా. మీరు దీన్ని బట్టి ఎలా కుట్టాలనేది చూసుకోండి. మిడిల్ డాట్ వేసుకునేటప్పుడు భుజాలను మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి, ఫ్రంట్ పార్ట్వి కూడా ఇలా చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం ఒక్క డాట్ వేయడంతో మనకు షేప్ అనేది తెలిసిపోతుందండి. తర్వాత మీరు ఉక్స్పట్ సైడ్దైనా సరే, చంక సైడ్దైనా సరే పెట్టవచ్చు. ఇలా మనం ముందుగా కుట్టుకున్న దాన్ని పట్టుకొని ఇలా చూస్తే చంక సైడ్ వచ్చేస్తుందండి. చిన్నగా కుట్టొద్దండి, మరీ ఒక చిన్న కుట్టేస్తే మనకు చంకలో ముడతొస్తుంది. జస్ట్ 1/4 ఇంచ్ అన్న స్టిచ్ వేసుకోవాలి. చూడండి నేను మార్కింగ్ చేసి చూపించాను కదా, అలా. ఇప్పుడు వచ్చేస్తే 2 డాట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అయినా సరే షేప్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు మిడిల్ డాట్ కూడా అంతే విధంగా వేసేసుకోండి. ఇలా మనకు గ్యాప్ వచ్చేసి మనం 3 ఇంచులు తీసుకుంటున్నాం కదా, మనం 2.5 ఇంచులు తీసేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. షార్ప్ కావాలనుకున్న వాళ్ళు నేను ముందు చెప్పినట్టుగా స్టిచ్ చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది. మనకు రూబీ బ్లౌజ్ అయినా సరే ఎంత బాగా, అందులో ఇది స్ట్రైట్ కటింగ్ అయినా సరే ఎంత బాగా నిలబడుతుందో చూస్తున్నారు కదా. ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకొని మనం కనుక బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడైతే 2 ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి
నెక్ అయితే చాలా డీప్ ఉంటుందండి వీళ్ళది. హైట్ కూడా ఎక్కువనే ఉంటుంది, 7.5 వరకు ఉంటుంది ఫ్రంట్ యొక్క డీప్ హైట్ వచ్చేసి నెక్. ఓకేనా. మీకు ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను చూసేయండి. నాకైతే షేప్ బెల్ట్కు రూబీ బ్లౌజ్ అంటే మనకు ఇప్పుడు కలంకారీ పీస్ ఇచ్చారు కదా, సరిపోలేదండి. అందుకే ఒక లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. అవి వచ్చేసి 2 తీసుకుంటున్నాను. కొంచెం స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటే ఇలా రూబీ బ్లౌజ్ అయినా కలంకారీ బ్లౌజ్ అయినా లైనింగ్ వేయని వాటికి మన షేప్ బెల్ట్కి అయితే మాత్రం కొంచెం దలసరిగా ఉండే క్లాత్ వేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి బ్లౌజ్ వేసుకునేటప్పుడు. ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. నేను 2 లేయర్ లైనింగ్ తీసుకున్నాను, వాళ్ళ రూబీ బ్లౌజ్ ఒక లేయర్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం 3 లేయర్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలా కొంచెం దళసరిగా ఉన్నాయి వేయడం వల్ల రూబీ బ్లౌజ్ అయితే ఫినిషింగ్ బాగుంటుందండి. ఎప్పుడైనా సరే మన షేప్ బెల్ట్ కొంచెం లావుగా వేయడం వల్ల కంటే క్లాత్ 3 లేయర్స్ కానీ 4 లేయర్స్ కానీ వేస్తే స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకొని రివర్స్ చేసుకొని దానిపై నుంచి ఒక స్టిచ్ వేసుకోండి. మళ్ళీ నేను షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే ఛానల్ విజిట్ చేసి క్లియర్గా చూడండి. ఎవరికైతే బ్లౌజ్ కటింగ్ అయినా సరే, డ్రెస్సు కట్ వర్క్ చాలా వరకు అయితే వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి చూసి క్లియర్గా నేర్చుకుని అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే వీడియోలు పెట్టాను. ఇప్పుడు రెండోది కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ వేసుకునేటప్పుడు పావించు కానీ హాఫ్ ఇంచు కానీ అలా వదిలేసి మిడిల్ డాట్ అనేది ఇలా ఫింగర్ తోటి ప్రెస్ చేసుకుంటే మనకు మిడిల్లో వచ్చేస్తుంది. ఎందుకంటే ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా ఉంటుందండి. ఇలా మొత్తం స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇలా రోల్ చేసేసుకుని మనం కుట్టుకున్న షేప్ బెల్ట్ మధ్యలోకి పెట్టేస్తున్నాను చూడండి. ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి, ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకొని మనం మిడిల్లో రౌండ్ దాంట్లో నుంచి ఇలా క్లాత్ను తీసామనుకోండి, మనకు ఖర్చు అనేది లోపలికి వెళ్ళి నీట్ ఫినిషింగ్ తోటి అయితే కనిపిస్తుంది షేప్ బెల్ట్ అనేది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో షేప్ బెల్ట్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కానీ ఇటు సైడ్ అనే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మొత్తం కట్ చేసేసుకోండి ఈ విధంగా. మీరు కావాలంటే మిడిల్లో కూడా మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 4వ డాట్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయిపోయింది చూస్తున్నారు కదా. ఇలా కుట్టుకున్న తర్వాత ఒకసారి కొలుచుకోండి.